ముందుగా మనం జర్నలిస్టులుగా ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా వెలుగులో తీసుకురాగలుగుతున్నాం. ఉదాహరణకు తెలంగాణ ఉద్యమంలో చూసుకుంటే అప్పుడు పత్రికలన్నీ కూడా సీమాంధ్ర పత్రికలు అని చెప్పి మనం తెలంగాణలో నలుమూలల నుంచి కూడా మొత్తుకున్న పరిస్థితి. మన తెలంగాణ వాదాన్ని బాహ్య ప్రపంచానికి తెలియనిచ్చే పరిస్థితి లేదని ఆందోళన చెందిన పరిస్థితి. కానీ ఇదే మనం కలం కార్మికులుగా జర్నలిస్టులుగా మనం యాజమాన్యాలను మార్చి తెలంగాణ యొక్క గళాన్ని జాతీయ స్థాయికి తీసుకుపోవడంలో మనం పడ్డ శ్రమ అంతా ఇంత కాదు. కానీ ఈరోజు మనం చేస్తున్న దారి తప్పుతున్న ఆలోచనలకు మనం ఎదుటి సంస్థలు కావచ్చు, ఎదుటి యూనియన్లు కావచ్చు, మనల్ని బెదిరింపులకు గురి చేస్తున్న విషయాల్లో భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గుత్తాధిపత్యము, కొంతమంది చేతుల్లో గుత్తాధిపత్యంగా మారిన కొన్ని సంఘాలు మీకు ప్లాట్లు రావు, అక్రిడేషన్లు రావు. ఇది ప్రభుత్వం ఇచ్చే సంక్షేమానికి ఈ యూనియన్లు డెలిగేట్స్ కాదు. 5 సంవత్సరాలు ఎన్నుకునే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో 5 సంవత్సరాల తర్వాత ప్రజల గద్దెదించే పరిస్థితి ఉంది. అటువంటిది యూనియన్లు జర్నలిస్టుల మీద గుత్తాధిపత్యం చేస్తున్నాయి. మనమంతా ఈరోజు జర్నలిస్టులం. రెవెన్యూ ఇస్తేనే ఈ సంస్థలు మనుగడ సాధిస్తున్నాయి. మనకు న్యూస్ కన్నా అడ్వర్టైజ్మెంట్లతోనే రెవెన్యూ తీసుకురమ్మని ప్రెజర్ చేస్తున్న సంస్థలు ఈరోజు. ఆ సంస్థల మీద మనం తిరుగుబడ్డప్పుడు ఆ సంస్థలు ఎక్కడికి వెళ్తాయి? ఆ సంస్థల జిల్లా ప్రతినిధులు మనల్ని బెదిరిస్తున్నారు కావచ్చు, బెదిరించినంతసేపే బెదిరిస్తారు. మనం ఒక్కసారి కళాలను పక్కన పెడతాం, పెట్టిన నాడు ఆ సంస్థల వైట్ పేపర్లతో వస్తాయి. ఆ జిల్లా ప్రతినిధులు ఏ సంఘంలో మీరు వెళ్ళొద్దని చెప్తారో ఆ జిల్లా ప్రతినిధులు మీ ఇష్టం వచ్చిన పనిచేయండి, కానీ మా సంస్థలో పనిచేయండి అనే పరిస్థితి ఉంటుంది. ఒకప్పుడు 15 సంవత్సరాల కింద జర్నలిజంలోకి వచ్చేందుకు ఆసక్తి చూపే యువత ఉండేది. ఇవాళ జర్నలిజం అంటే విరక్తి చెందుతున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? యాజమాన్యాల ఒత్తిడి, యాజమాన్యాల పేరు మీద జిల్లాలో ఉన్న బ్యూరో ఇన్ఛార్జీల అజమాయిషితనం పెరిగిపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి మిత్రులారా, మనం ఒక్కసారి తెలంగాణ ఉద్యమంలో అంత సీమాంధ్ర యాజమాన్యాలను ఒప్పించి తెలంగాణ ఉద్యమంలో మన గళాన్ని వినిపించినట్టుగానే ఈరోజు మన కళలను పక్కకు పెడితే యాజమాన్యాల ప్రతినిధులు కావచ్చు, యాజమాన్యాలు కావచ్చు, మీరు ఏ యూనియన్లో ఉన్నా మాకు సంబంధం లేదు, కానీ మా సంస్థలో మీరు పనిచేయండి అనే పరిస్థితి వస్తుంది. మనం చైతన్యవంతులం కావాలి. అప్పుడే తిరుగుబాటు అనేది మొదలైతే వాళ్ళు ఖచ్చితంగా యాజమాన్యం ఒక బానిసలుగా మాట్లాడుతున్నారు. ఆ గుత్తాధిపత్యం ఉన్న ఆ సంఘాల్లో ప్రతినిధులు, ఆయా సంస్థలో పనిచేస్తున్న ప్రతినిధులు బెదిరింపులకు గురి చేస్తున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు, కానీ ఆ సంఘాల ప్రతినిధుల పూర్వీకులు సంపాదించిన ఆస్తి నుంచి మాత్రం మనకు ఇవ్వడం లేదు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోండి. ఇలాంటి జాతీయ భావజాలంతో పాటు జాతీయ స్థాయిలో మన సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లొచ్చు, అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి మన సమస్యల పరిష్కారం కోసం కృషి చేయగలిగే సత్తా ఉన్న WJA లాంటి BMS అనుబంధ సంస్థలో చేరడమే మనకు సముచితం. పెద్ద పత్రికల్లో పనిచేసినా చిన్న పత్రికల్లో పనిచేసిన జర్నలిస్టులే అంటారు, కానీ వాళ్ళు చిన్న పత్రికలు పెట్టుకుంటూ ప్రత్యామ్నాయంగా పెద్ద పత్రికల్లో పనిచేస్తున్న కొందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా వాటిని మన చెవిలో ఈ చెవి నుండి విని ఆ చెవి నుంచి వదిలిపెడదాం. మనం సన్మార్గంలో మనందరం ఐకమత్యంగా కలిసి పనిచేసుకుంటూ పోతే కొంతకాలానికి ఈ తప్పుడు ప్రచారం జరిగే సంఘాలు అస్తిత్వం కోల్పోతాయి. కాబట్టి మిత్రులారా, నేను వేరే ఉద్దేశంతో మిమ్మల్ని అనడం లేదు. ఈ చైతన్యం అనేది మనకు అవసరం పడింది. 3 దశాబ్దాలుగా 93లో నేను ఆ యూనియన్ నుంచి కొనసాగుతున్న పరిస్థితి చూస్తున్నా. రాత్రే నోటిఫికేషన్ వస్తుంది, తెల్లారి వరకు జిల్లా కమిటీలు వస్తాయి. నామినేషన్లు వేసేందుకు ఎవరు సిద్ధమవుతారు? ఆల్రెడీ కమిటీ డిక్లేర్ అవుతుంది యూనానిమస్ లో. ఎవరు నామినేషన్ వేశారు, ఎవరు సభ్యులు ఉన్నారు, ఏమీ తెలియదు. అట్లాంటి క్రమశిక్షణ లేని ఒక లెక్క పరిగణలోకి తీసుకొని జర్నలిస్టులను మేము మళ్ళీ తర్వాత బాధ్యత తీసుకున్నామని మన మీదనే అజమాయి చేస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ మీద సరైన సమాధానం చెప్పాలంటే ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో ఎంతో పెద్ద ఎత్తున 16 రాష్ట్రాల్లో ఉనికిని చాటుకుంటున్న WJA 3 రాష్ట్రాల్లో పెన్షన్లు కూడా ఇప్పించింది. రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాల కోసం జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఉన్న మన WJAకి అనుకూలంగా మన మిత్రులను కూడా చేర్పించుకునేందుకు ముందుకు రావాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను కూడా. నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు.
పరంగా ఉండాలి. కానీ కొన్ని సంఘాలు నేను గత 20-25 సంవత్సరాలు చూస్తున్నాను, సంఘాల పేరుతో నాయకులు లాభపడ్డారే తప్ప ప్రాథమిక సభ్యుడు ఎప్పుడు కూడా లాభపడలే. పోరాటం చేయాలి, పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇప్పటికి కూడా మనకు అనుకునే చిన్న చిన్న అవసరాలు కూడా తీరడం లేదంటే ఆ సంఘాల పరిస్థితి ఏందో మనందరూ తెలుసు. ఇప్పటికైనా మనం కళ్ళు తెరుచుకున్నాం. ఒక జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు పొందిన ఒక ప్రచండమైన శక్తి గల భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధమైన వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా, దీనికి వేదికగా మనందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేద్దాం. ఈ సంఘాన్ని బలోపేతం చేసి మన హక్కులను కూడా సాధించుకుందామని ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటాం.